బంగ్లాదేశ్లో యూనస్ ప్రభుత్వానికి సంబంధించి విచిత్రమైనటువంటి పరిస్థితే కనబడుతుంది. విచిత్రం ఏంటంటే ప్రజల చేత ఎన్నికన్నా అవ్వాలి, లేదా సైనిక పాలకుడన్నా అవ్వాలి, లేదా రాజకీయ పార్టీగా తిరుగుబాటుదారు అయ్యన్నా అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో ఓటమి పాలైనటువంటి ఇందిరాగాంధీ తన చేతిలో ఉన్న రాష్ట్రపతిని అడ్డం పెట్టుకుని ఈ దేశంలో ఎమర్జెన్సీ వచ్చింది. అది రాజకీయ నియంతృత్వం అంటారు. అదే సందర్భంలో బర్మాలో ప్రజల చేత ఎన్నికైనటువంటి పాలకుల్ని జైలు పాలు చేసి సైన్యం ఆ ప్రభుత్వాన్ని చేతిలోకి, అది సైనిక తిరుగుబాటు అంటారు. పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ని జైల్లో పెట్టి మరొకళ్ళని ఎన్నికల్లో నిలబెట్టి పోటీ చేయించి గెలిపించింది. అక్కడ రాజకీయ ముసుగులో సైనిక తిరుగుబాటు అంటారు. కానీ బంగ్లాదేశ్లో జరిగిందాన్ని ఏ తిరుగుబాటు అనాలి? ఎందుకంటే వాడు ఎప్పుడు యూనస్ అనేవాడు రాజకీయ పార్టీ నాయకుడు కాదు. అదే సందర్భంలో వాడు కనీసం సైనికాధికారి కాడు. కానీ అక్కడ బంగ్లాదేశ్లో ప్రభుత్వాన్ని దించేశాడు. అంటే మత మౌఢ్యంతో కూడా ఆటలాడచ్చు అని నిరూపించినటువంటి యూనస్ ప్రపంచంలోనే విచిత్ర రికార్డు ఏంటంటే బైడెన్ అనేటటువంటి వాడి వల్ల ఒక దేశానికి హెడ్గా తయారైనటువంటి వాడు. ఇప్పుడు వాడి కథ ఏంటి, ముగుస్తుందా సాగుతుందా చూడాలి.